మాజీ విద్యుత్ శాఖ మాత్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జగదీశ్వర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. ప్రధానంగా ఈ ఎస్ఎల్బీసీ ఘటన అనేది అసలు విద్యుత్ సరఫరా దాంట్లో లేదు. మీరు మీ హయాంలో మీరు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాంట్లో విద్యుత్ సరఫరా చేయనందుకే ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఎంతవరకు నిజం? నిజంగానే మీరు ఆ విద్యుత్ సరఫరా అనేది అసలు దానికి చేయలేదా ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి కెనాల్కు? అసలు ఆనాటి విద్యుత్ సరఫరాకు ఇవాళ కూలిపోయేదానికి సంబంధం ఉంటుందా? చిల్లరగాండ్లు చిల్లర మాటలు తప్ప. బాధ్యత నుంచి తప్పించుకోవడం కొరకు చేసిన దుర్మార్గం నుంచి బయటపడే మార్గం లేక చేసే ఆర్తనాదం తప్ప ఇది ఇంకొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, మంత్రులతో సహా. వాస్తవానికి ఆ రోజు నీళ్ళు ఎక్కువ ఊటలు వస్తున్నాయి, మనం ఎన్ని తీసినా కూడా సరిపోవడం లేదు అన్న దాంతోనే కాంట్రాక్టర్ పని చేయలేకపోయాడు. వాస్తవమే కాబట్టి మనం కూడా దాని మీద అంతకంటే ప్రెషర్ పెట్టలేకపోయాం. వాడి శక్తి మించిన పని అయింది. అన్ని నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే శ్రీశైలం వరుసగా 3 నెలలు 4 నెలలు ప్రతి సంవత్సరం ఓవర్ఫ్లో అయింది గత 5 సంవత్సరాలు. దానివల్ల తీయలేకపోయినాడు స్పష్టంగా కనిపించింది మనకు. కింద అవుట్లెట్లో అవకాశం ఉంది, పని చేసినాం మనం. 12 కిలోమీటర్ల పైన తవ్వినాం. అయినా వీళ్ళు పెట్టిన టెక్నాలజీ గొప్ప టెక్నాలజీ. ఏ రాజశేఖర రెడ్డి బూట్లు నాకు కూడా కూర్చున్నారో వీళ్ళు అవ్వాలా, ఆ రాజశేఖర రెడ్డి పెట్టిన టెక్నాలజీ. ఆ రోజు నుంచి చెప్పినాం తెలంగాణ ఉద్యమకారులం అందరం, ప్రతి ఒక్కరు కూడా ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్ట్ కాదు, ఇది కేవలం నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు పెట్టింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. అది ప్రతి సందర్భంలో కనపడ్డది. ఆ టెక్నాలజీ కూడా ఒక బేరింగ్ పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ రావడానికి. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ టెక్నాలజీని ఎందుకు వాళ్ళు అవలంబిస్తారు? కంప్లీట్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంత పోజులు కొడుతురు కదా, 15 నెలలైంది. 15 నెలలైంది. ఏదా బేరింగు? ఎక్కడ పోయింది? ఎందుకు రాలే? సిగ్గుందా మాట్లాడడానికి? ఏమన్నా మాట్లాడుతున్న మాటలు వీళ్ళకి. ఆయన సంవత్సరాల క్రితం గవర్నమెంట్ చేతిలో తీసుకొని ఇవాళ కూలిపోయిన దానికి, ఇవాళ మీరు కూలగొట్టిన దానికి, వాస్తవానికి దాంట్లో నీటి ఊట ఎక్కువ రావడం అనేది ఒక ప్రమాద సూచన. కాబట్టి మేము ఆ రోజు పని చేయలేకపోయినాం. ఆ రోజు కాంట్రాక్టర్ని కూడా మేము అంతకుమించి ఇబ్బంది పెట్టలే, ఒత్తిడి పెట్టలే. ఎందుకంటే దానికి తెలుసు కాబట్టి, అక్కడ ఉన్న వాతావరణం పరిస్థితులను పట్టే ముందుకు పోవాలి కాబట్టి, ప్రజల ప్రాణాలతోని, వర్కర్ల ప్రాణాలతోని చెలగాటమాడే పరిస్థితి ఉంటుంది కాబట్టే మేము వాళ్ళని స్వేచ్ఛగా పనిచేయనిచ్చినాం. కానీ ఇవాళ వీళ్ళు దుర్మార్గంగా అన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పరీక్షలు నిర్వహించకుండా చేసిన దానివల్లనే ఇవాళ ఈ ప్రమాదం జరిగింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. సార్, ఇప్పుడు ముఖ్యంగా శ్రీశైలంలో ఏదైతే మనకు ఆ విద్యుత్ ఘటన, ఒక ప్రమాద ఘటన జరిగిందో దాని గురించి కూడా లేవనెత్తుతూ మీరు అసలు ఆ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, అసలు అక్కడికి పోలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే ఉంది సార్. నేను అందుకని మరొకసారి అంటున్నా, వీళ్ళు చిల్లరగాండ్లు అని. చిల్లరగాండ్లు ఎందుకన్నా చూస్తుందంటే, అసలు ఆ సంఘటన జరిగిపోయి 5 సంవత్సరాలు. ఇవాళ మాట్లాడక్కర్లేదు. ఫస్ట్ ఇవాళ వీళ్ళు చేసే తప్పు నుంచి, వీళ్ళ నేరం నుంచి బయటపడడం కొరకు అంటే మనకు సహజంగా ఊళ్ళలో ఉండే సామెత, దొంగతనం చేసి ఉరికటోడే వెనుకబడి వచ్చడం చూపించి అగో దొంగ దొంగ అని చెప్పి చూపించి పారిపోతున్న పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంది మళ్ళీ ఒకసారి వీళ్ళు చేసే మాటలు, వీళ్ళు మాట్లాడే మాటలు. ఆ రోజు ఇన్సిడెంట్లో నిమిషాల మీద మేము ఎట్లా పోయినామో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 10 గంటల 9 నిమిషాలకు ఇన్సిడెంట్ జరిగితే హైదరాబాద్ నుంచి 10:35కి బయలుదేరినాను నేను మంత్రిగా, మా సీఎండి గారిని వెంట పెట్టుకొని. కరెక్ట్గా 2:30 గంటల కాడికి చేరుకున్నాం రాత్రి. 16 గంటల లోపలనే శివాలని కూడా బయటికి తీసుకొచ్చినాం. వాళ్ళు, మా కార్మికులు కూడా, మా ఉద్యోగస్తులు కూడా మిలిటరీకి మించిన సాహసాన్ని ప్రదర్శించి, ధైర్యాన్ని ప్రదర్శించి, వాళ్ళ యొక్క ఉద్యోగ సిన్సియారిటీని నిరూపించుకొని కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరగకుండా కాపాడినరు. ఆ కాపాడే దాంట్లో భాగంగానే వాళ్ళ జీవితాలను కోల్పోయిన వాళ్ళు. అంత కష్టపడి ప్రయత్నం చేసినారు. వాళ్ళందరినీ కూడా, ఆ కుటుంబాలను కూడా మేము కడుపులో పెట్టి చూసుకున్నాం. విద్యుత్ ఉత్పత్తిని వెంటనే 2 నెలల్లోనే పునరుద్ధరణ చేసినాం. హయ్యెస్ట్ రికార్డ్ ఇప్పటి వరకు కూడా 2022-23లోనే 6,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఇప్పటివరకు రికార్డు ఉత్పత్తి అదే. ఇంత స్పష్టంగా కళ్ళ ముందు ఉన్నాయి. వాళ్ళ దగ్గరే ఉంది కదా రికార్డు, బయట తీసుకురమ్మని చెప్పండి. మొత్తం ఈ నిమిషం రిపోర్టు కూడా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే తెలిపోతుంది. అంటే నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు నాకు ఈ సబ్జెక్ట్లో పోవడం ఇష్టం లేదు ఫస్ట్. ఎందుకంటే అసలు విషయాన్ని పక్కదారి పట్టించిన కొరకు ఇప్పుడు ఆ చర్చ తీస్తున్నారు. మీరు కూడా వాటిలో పడకూడదు. మీరు కూడా దీంట్లో పడి దీని మీద చర్చలో పోవద్దు, మమ్మల్ని ప్రశ్నలు అడిగి ఇవైపు పోకూడదు. ఇది కేవలం ఇష్యూని పక్కదారి పట్టించిన కొరకు చేస్తున్న మా పని.
అంత మించి కాదు. శ్రీశైలంలో జరిగి 10 రోజుల నుంచి వెళ్ళి ఏం జరిగిందో అందులో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్పలేని మీ చేతగంతనానికి, మీ దుర్మార్గానికి దీన్ని వదిలిపెట్టి దాని గురించి మాట్లాడుతున్నారు ఇవాళ. ఇప్పుడు మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి. మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీటి ఎద్దడి ఎందుకు వస్తూ ఉంది? రైతులు వాళ్ళ యొక్క పొలాలను ఎండబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మొదటిది. రెండవది, రైతులకు నీళ్ళు ఇస్తే వీళ్ళకి ఇసుక డబ్బులు రావు. రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే వీళ్ళకి ఇసుక అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. వీళ్ళకి ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి రైతులకు నీళ్ళు ఇవ్వటం లేదు. సింపుల్. దీంట్లో పెద్ద బ్రహ్మ విద్యం లేదు, అర్థం కానిది ఏం లేదు. లక్షలాది లారీల ఇసుక తోలుతున్నారు ఇప్పుడు. అక్కడ కనబడుతుంది. కాళేశ్వరంలో కావచ్చు, సుందీలో కావచ్చు, అన్నారం కావచ్చు, మొత్తం ప్రాజెక్టులలో, నీలాపరస ప్రాజెక్టులలో ఇసుక ఎత్తుకొని ఇసుక అమ్ముకొని బతుకుతున్నారు. వీళ్ళ చుట్టాలు, వీళ్ళ బంధువులు, మొత్తం ముఖ్యమంత్రి కానించి మంత్రుల నిర్వాహకం ఇప్పుడు. స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మా చేతికి ఇస్తే 3 రోజులలో కాళేశ్వరం నీళ్ళు తెస్తామని చెప్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీగా. 3 రోజులు అంటే 3 రోజులలోనే ఉత్తమ నియోజకవర్గాన్ని కూడా నీళ్ళు తీసుకొచ్చి ఇస్తామని చెప్తున్నాం మేము. మాట్లాడరు దీని మీద, దమ్ము లేదు, చిత్తశుద్ధి లేక చేస్తలేరు, అంతే సింపుల్. ఒక్క నల్గొండ జిల్లానే కాదు, అది నిజామాబాద్లో మొత్తుకుంటున్నారు రైతులు, కరీంనగర్లో మొత్తుకుంటున్నారు, మెదక్ జిల్లాలో మొత్తుకుంటున్నారు, వరంగల్ జిల్లాలో మొత్తుకుంటున్నారు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా. ఈ 5 జిల్లాలలో కాళేశ్వరంతో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇవ్వాలి. ఇప్పటికి కూడా గోదావరి పోతుంది, ప్రవహిస్తూ ఉంది. ఇవాళ కూడా గోదావరిలో నీళ్ళు ఉన్నాయి. ఇవాళ కూడా మేడిగడ్డ పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ నొక్కితే నీళ్ళు మళ్ళీ వస్తాయి. అన్ని పంపులు మరి ఎందుకు రెడీగా ఉన్నాయి. చెప్పినాను కదా, వాళ్ళకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు ప్రజలకి. కేవలం మేడిగడ్డ కూలిపోయిందని చెప్పినాం, మనం కాళేశ్వరం కూలిపోయిందని చెప్పినాం అని ఒక సాకు, ఇసుక అమ్ముకోవడం అసలు విషయం. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీదనేమో ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, అటు కిషన్ రెడ్డి పైన కానీ, ఇటు బండి సంజయ్ పైన కానీ. మరి పీఎం నరేంద్ర మోడీ గారినేమో ఆయనకేమో కితాబిస్తూ ఈయన బడేబాయ్ అంటూ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మోడీని మెచ్చుకోవడం ఏంది, రాష్ట్ర బీజేపీ నాయకాన్ని తిట్టడం ఏంది? మోడీ రేవంత్ అనుబంధం పీక్ దశకు చేరుకుంది. మొన్న ఇప్పుడు కేవలం 4-5 రోజులైంది ఈ ట్రెండ్ మార్చి. అంతకుముందు వరకు రహస్యంగా ఉండే వీళ్ళిద్దరు అనుబంధం. మేము మొదటి నుంచి చెప్పినాం బీఆర్ఎస్ పార్టీగా, రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్లో ఉన్నాడు కానీ మోడీ మనిషి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ కాదు, మోడీకి ఏ టీం ఒకటి, బి టీం ఒకటి అన్నమాట. ఇప్పుడు మీకు స్పష్టంగా కనపడింది ఇప్పుడు ప్రజలందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీలో కూడా గ్రూప్ తగాదాలు ఉండి ఒకరి మీద ఒకరు ఎట్లయితే మాట్లాడుకుంటుంటారో, ఇవాళ తెలంగాణలో రేవంత్ కిషన్ రెడ్డి పంచాయతీ చూస్తే బీజేపీ అంతర్గత కుమ్ములాటలాగా కనబడుతుంది, బీజేపీ గ్రూప్ తగాదాలకు కనబడుతుంది. ఎందుకంటే మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి రాణిస్తలేడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. 5 రోజులుగా కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు. ఎప్పుడు మోడీ దగ్గరికి పోయి గంట సేపు ఏదైతే రహస్యంగా మాట్లాడొచ్చిండో రేవంత్ రెడ్డి, ఈసారి బట్టిని తీసుకుపోకుండా ఇప్పుడు కుదిరింది మాట్లాడుకోవడానికి అన్ని టర్మ్స్. ఇన్ని రోజులేమో బట్టి ఎమ్మడి పోయి ఆ ఇబ్బంది ఉండే, మొన్న బట్టిని తెలివిగానే బట్టిని లేకుండా చేసిపోయిండు, పోయి మాట్లాడుకొని వచ్చిండు బహిరంగంగానే. ఈ పేరు మీద కాంగ్రెస్ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఎటువంటిది ఏమైనా సమస్య జరిగితే మోడీ అండ ఉండ కావాలి అని చెప్పేసి ఆయన అడిగొచ్చినట్టున్నాడు, ఆయన హామీ ఇచ్చినట్టున్నాడు. అందుకే ఈ రకంగా మోడీకి ఏ టీం లాగా పనిచేస్తున్నాడు. మొన్నదాకా బీ టీం అనుకుంటే ఇప్పుడు ఆయన నేనే ఏ టీంను కావాలి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ అని చెప్పి తాపత్రయంతో మోడీని పొగుడుతూ ఇక్కడ బీజేపీ మీద దాడి పెడుతున్నాడు. చాలా స్పష్టంగా రేవంత్ తన పదవిని కాపాడుకోవడం కొరకు, మోడీని మంచి చేసుకోవడం కొరకు చేస్తున్నది, ఇది అందులో సందేహం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తా అంటే కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అంటున్నారు. అంటే పీఎం మోడీ నిధులు ఇస్తే సెంట్రల్ మినిస్టర్ అడ్డుపడేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఏ మామూలు చిన్న మనిషిని అడిగినా చెప్తారు. మోడీ అనుకునేది ఒకటి, దేశంలో ఆపడం వంతును కాదు అనే విషయం. ఇది స్పష్టంగా ఆయనకు తెలుసు, మనందరికీ కూడా తెలుసు. కానీ ప్రజల్ని మోసం చేయాలి ఏదో పద్ధతుల్లో. మోడీకి మనిషి అని చెప్పుకోవాలి, నేను మోడీ మనిషి అని చెప్పుకోవాలి, మోడీకి మంచి పేరు తెచ్చే ప్రయత్నం నేను కిషన్ రెడ్డి కంటే ఎక్కువ నేనే చేస్తున్నాను చెప్పుకోవాలి. అందుకని చెప్పి కిషన్ రెడ్డి ఏమో సైందేవుడు అంటున్నాడు, మోడీనేమో ఇంకోటి అంటున్నాడు. సో స్పష్టంగా కనబడుతుంది. ఆయన కూడా కాదు, ఇలా ఆయనకు దగ్గరి ఎంపీలు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించడం మొదలుపెట్టిండు. చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% అందులో సందేహమే లేదు. మోడీ ఇస్తానంటే ఆపేటోడు ఎవడు ఉండడు, ఇది క్లియర్. ఇక్కడ ఆయనకు కావాల్సింది మోడీ అండదండలు. ఇప్పుడు రాహుల్తో పని అయిపోయింది. ఇక రాహుల్ నేనేం పీకలేడని ఈయనకు అర్థమైపోయింది.
కాబట్టి ఇప్పుడు మోడీని మంచిగా చేసుకున్న దాంట్లో భాగంగానే ఈ డ్రామాలు అనేది. అంటే బీజేపీకి రేవంత్ పోతాడని మీరు చెప్పగానే చెప్తురా? నేను బీజేపీకి పోతాడని నేను అనడం లేదు, కానీ ఈ రాష్ట్రంలో మోడీకి నమ్మకమైన మనిషి ఎవరు అంటే రేవంత్ అని మాత్రం అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సార్ ముఖ్యంగా ఇంకొకటి ఎస్ఎల్బీసీ ఘటన పైన మాజీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అసలు ఆ ఘటన జరిగినటువంటి సందర్భంలో ఆయన ఎక్కడో దుబాయ్లో అబుదాబిలో ఇక మొత్తం దావతులు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అసలు ఎందుకు అట్లా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది? అంటే మీరు కూడా ఇదే వాళ్ళ మాయలో పడుతున్నారు అంటున్నాను నేను, రిపోర్టర్ మిత్రులు కూడా. హరీష్ రావు అనే ముఖ్యమంత్రి మంత్రి ఇప్పుడు అసలు హరీష్ రావు ప్రస్తావన ఎందుకు? హరీష్ రావు గురించి చర్చ ఎందుకు? అసలు వాళ్ళ జిల్లా మంత్రి అక్కడ తాగి సౌయిలో కూడా వండుకున్నాడు అనే విషయం గది మాట్లాడాలి, కానీ మాట్లాడితే ఇప్పుడు మంత్రిగా ఉండి హరీష్ రావుకి ఏం సంబంధం ఇంట్లో? అంటే ఏంది విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు తప్ప ఇంకోటి కాదు. ఇది చిల్లర మాట, చిల్లర చర్చ, దీని మీద పెద్దగా మాట్లాడడం కూడా ఏం లేదు. సో ఇది పరిస్థితి. ఘటన జరిగిన తర్వాత కూడా ఆ యొక్క ఘటనను పక్కదారి పట్టించడం కోసమే ఇటు ఆ హరీష్ రావు పైన కానీ, కేసీఆర్ పైన కానీ, కేటీఆర్ గారి పైన కానీ, ఇతరత్ర బీఆర్ఎస్ ముఖ్య నేతలపైన కూడా విమర్శలు చేసి ఆ యొక్క ఘటనను ఎస్ఎల్బీసీ ఘటన ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పట్టించేందుకే ప్రయత్నాలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ కూడా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.